ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి, అలాగే నీట్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు వెలాసిటీ ఐఐటీ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ గారు, అలాగే నీట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. ఓకే, సో రాధాకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి టిప్స్ చెప్పండి. ఈ సంవత్సరం మెయిన్స్ ఎగ్జామ్ April 2 జరగబోతున్నదండి. ఎగ్జాక్ట్లీ 2.5 days ఉంది. ఈ స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మెయిన్లీ ఈ లాస్ట్ 3 days ఎంత లిమిటెడ్ ప్రిపరేషన్ ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే ఈ లాస్ట్ 3 daysలో కొత్తగా నేర్చుకొని ఎగ్జామ్లో చేసేది ఏమీ ఉండదు. స్టూడెంట్స్ మీద ఎంత ఒత్తిడి తగ్గించుకుంటే ఎగ్జామ్ అంత ప్రశాంతంగా రాసే అవకాశం ఉంది. సో లాస్ట్ 2 days కూడా చాలా లిమిటెడ్గా చదివి, అలాగే ఎగ్జామ్ ముందు రోజు ఈవినింగ్ 5 o'clock కల్లా ప్రిపరేషన్ ఆపేయాలండి. ఆ ముందు రోజు ఎంత మంచి స్లీప్ ఉంటే ఆ నెక్స్ట్ డే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు టెన్షన్ పడకుండా, వాళ్ళకి అందులో పేపర్ అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్, ఫెమిలియర్గా ఉన్న క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని అవి మిస్ కాకుండా ఫస్ట్ సాల్వ్ చేసి, ఆ తర్వాత కొంచెం ఆలోచించాల్సినవి, అలాగే అసలు తెలియని విషయాలు కూడా తర్వాత ట్రై చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రాసేటప్పుడు వరుసగా ట్రై చేస్తుంటారు. ఒక టఫ్ క్వశ్చన్ ఏదైనా వచ్చిందంటే దాని దగ్గరే స్టక్ అయిపోయి టైం అంతా వేస్ట్ చేసుకుంటుంటారు. అలా కాకుండా స్టూడెంట్ పేపర్లో ఫస్ట్ ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలం అనేది ఐడెంటిఫై చేసుకుని అవి చేయగలిగితే ద బెస్ట్ రిజల్ట్ అనేది సాధ్యం అవుతుందండి. కానీ స్టూడెంట్లు ఏం చేస్తుంటారంటే అన్ఆర్గనైజ్డ్గా సాల్వ్ చేయడం వల్ల పేపర్ని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తుంటారు చాలా. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ మినిట్లో టైం లేక ఆ టెన్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మిస్టేక్స్ కమిట్ చేస్తుంటారండి. ఓకే, సో ఇప్పుడు మీరు నీట్ ప్రోగ్రామ్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు అంటే వెలాసిటీ ఐఐటీ అకాడమీగా ఒక మార్క్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, సో దాని గురించి చెప్పండి. ఈ సంవత్సరం నుండి నీట్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నామండి. మన ప్రోగ్రామ్ డైరెక్టర్గా శ్రీకాంత్ గారు మన దగ్గర జాయిన్ అయ్యారండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ లెవెల్ మెడికల్ ఎంట్రన్సెస్ అన్నీ కూడా అబాలిష్ చేసి నేషనల్ లెవెల్లో ఓన్లీ నీట్ ఎగ్జామ్ అనేది మెడికల్ ఎంట్రన్సెస్ కండక్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఏంటంటే ఈ మెడికల్ ఎంట్రన్స్ స్థాయి ఒక జాతీయ స్థాయి అవుతుందండి. ఇప్పటి వరకు ఉండే ఎంసెట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ అనేవి నీట్కి సరిపోవు. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్స్ అందరిలో కూడా 90% ఆఫ్ ద టీచర్స్ ఓన్లీ ఈ ఎంసెట్ కైండ్ ఆఫ్ లోకల్ ఎగ్జామినేషన్స్కే కోచింగ్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్స్ అండి. ఈ నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఐఐటి లెవెల్లో ఉంటుందండి. ఇందులో ఉండే ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్కి కోచింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఐఐటి టీచర్స్ అవసరం ఉంటుందండి. ఈ విషయాన్ని మేము ఐడెంటిఫై చేసి ఈ మెడికల్ ఎంట్రన్స్కి మన స్టేట్స్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి డెఫినెట్గా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో మేము నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. అలాగే బయాలజీలో కూడా ఈ ఎంసెట్ కైండ్ ఆఫ్ లెక్చరర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అంత సక్సెస్ఫుల్గా ఉండలేరండి. ఎందుకంటే ఈ జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్స్, జెప్ మరూన్, ఎయిమ్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చిన ఎక్స్పర్ట్స్ మనకి ఇప్పుడు బయాలజీలో కూడా ఈ నీట్కి అవసరం ఉందండి. సో ఈ ఉద్దేశంతో మేము ఒక స్ట్రాంగ్ టీమ్ని ఈ నీట్ కోసం మేము అలాట్ చేసి నీట్ ప్రోగ్రామ్ ఈ విద్యా సంస్థ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో, ఓకే. సో శ్రీకాంత్ గారు, లాస్ట్ ఇయర్ చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. కాసేపు నీట్ అని, తర్వాత ఎంసెట్ అని, మళ్ళీ ఎంసెట్, తర్వాత నీట్, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఎరైజ్ అయింది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మీ కాలేజ్ తరఫున? ఈ ఇయర్ అంటే అసలు మనకి కన్ఫ్యూజన్ ఏం లేదండి, క్లియర్గా. సో ఒక్కటే నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఇంకా ఎప్పుడైనా కానీ మనకి మెడికల్ ఎంట్రన్సెస్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్లో ఓన్లీ నీట్ ఎగ్జామ్ బేస్ మీదనే ఏ కాలేజ్ అయినా, ఎనీ కాలేజ్ ఇన్ ఇండియా మనకి నీట్ ఎగ్జామ్ ద్వారానే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో దాని ప్రకారమే ఈ ఇయర్ నుంచి మనం
నీట్ ఎగ్జామ్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎయిమ్స్ సపరేట్ ఎగ్జామ్ ఉంది, ఎయిమ్స్కి జిప్మర్కి కూడా యాజ్ వెల్ యాజ్ సపరేట్ ఎగ్జామ్ ఉంది. ఏఎఫ్ఎంసి అవన్నీ కూడా కేవలం నీట్ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటాయి. ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఆల్ అదర్ గవర్నమెంట్ కాలేజెస్ దే షుడ్ టేక్ ఓన్లీ నీట్. సో అడ్మిషన్స్ అంతా కూడా దాని మీదనే జరుగుతాయి. సో దీని గురించి మన సార్ అన్నట్లు మేము ఒక 2 పాయింట్స్ ఐడెంటిఫై చేసాం. ఒకటి, ఈ నీట్ ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో ఇందులో క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ బేస్ మీదనే ఉంటాయి. సో కాబట్టి ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ని స్టూడెంట్స్కి ఎక్కువగా మనం అందించాలి. అంటే ఎన్సీఆర్టీ టీచింగ్లో అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఒక 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ని మేము మా టీంలోకి తీసుకున్నాం. సో వాళ్ళ ద్వారా బయాలజీ ఏదైతే ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్స్లో ఉంటుందో దానికి ఎన్సీఆర్టీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే క్వశ్చన్స్ అవన్నీ కూడా కొంత అప్లికేషన్, కాన్సెప్చువల్ ఓరియంటేషన్ ఉంటాయి. ప్రీవియస్గా మనకున్న స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్కువ మెమరీ బేస్డ్ అలా ఉండేది. సో ఇప్పుడు అప్లికేషన్ టైప్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో రెగ్యులర్గా ఫర్ సో మెనీ ఇయర్స్ ఏఏపిఎంటీలో కానీ అలాగనే ఎయిమ్స్లో కానీ అలాగనే జిప్మర్ కానీ కోచ్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ నేషనల్ రిప్యూట్ లెక్చర్స్ని మేము మా వెలాసిటీలోకి వాళ్ళని ఇన్వైట్ చేసి తీసుకున్నాం. అలాగనే ఇంకొక మా కోర్ స్ట్రెంగ్త్ వెలాసిటీకి ఏదైతే ఉందో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఐఐటి లెవెల్లో ఏదైతే కోర్ స్ట్రెంగ్త్ ఉందో, సో ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఐఐటి టీచర్స్ చేత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంకా ఎక్కువ ఈజీగా, సో మంచి టిప్స్ తోటి సో మనం ఎక్కువ స్టూడెంట్కి రీచ్ చేయగలుగుతాం. కాబట్టి సో మేము ఈ రెండింటిని కంబైన్ చేస్తూ సో వెలాసిటీ ద్వారా మేము ఈ ఇయర్ నుంచి నీట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. సో మాదాపూర్ అండ్ ఎస్ఆర్ నగర్లో మేము ఈ ప్రోగ్రామ్ బ్రాంచ్ అండ్ మాదాపూర్ బ్రాంచ్ లో నీట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. హలో, నమస్తే. నమస్తే సార్, మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం, సత్యమూర్తి అని. సార్ చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు సార్. ఇప్పుడు మేము ఓసీ కేటగిరీ సార్. ఎన్ని మార్కులు వస్తే మేము నీట్ లో సీటు వచ్చేదానికి వీలుంటుంది సార్? సార్ ఓపెన్ కేటగిరీలో మనకి లాస్ట్ ఇయర్ నీట్ రిజల్ట్స్ ఏదైతే మనం చూసామో సో దాని ప్రకారం మనం గమనిస్తే సో ఎనీవేర్ ఓవర్ మీకు 520 మార్క్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది పిల్లలు అప్లై చేయలేదు, ఈసారి అందరికి కూడా కంపల్సరీ అయింది. కాబట్టి ఒకటే నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరు కూడా May 7th ఎగ్జామ్ ప్రతి ఒక్కరు దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు. సో ఎనీవేర్ అరౌండ్ 520 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే సో స్టూడెంట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రాధాకృష్ణ గారు, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ బెటర్ అంటారా లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్ బెటర్ అంటారా? ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామే బెటర్ అండి. ఎందువల్లంటే ఒకటి ఈ స్టూడెంట్స్ ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్కి బాగా అలవాటు పడి ఉంటారు. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనగానే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒక రకమైన ఫోబియా ఉంటుంది. సో 100% తన మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేడు. అలాగే ఈ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్లో ఉండే ఏమైనా క్వశ్చన్స్లో కరెక్షన్స్, కీ చేంజెస్, మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి డెఫినెట్గా కరెక్ట్ అవ్వబడతాయి. ఆ బోర్డు దానికి ఫైనల్కి రిలీజ్ చేసి దాంతోపాటు ఈ పేపర్ కరెక్ట్ చేస్తారు. అదే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో అయితే మేము ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ రాంగ్గానే ఐడెంటిఫై చేస్తున్నాం, బట్ అవి కరెక్షన్ జరగట్లేదు. సో ఈ విధంగా కూడా స్టూడెంట్ లాస్ అవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామినేషనే స్టూడెంట్కి ప్రిఫరబుల్. దానికి ఖచ్చితమైన రుజువు ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో టాప్ ర్యాంకర్స్ అందరూ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా రాసిన వాళ్ళే. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో రాసి మంచి ర్యాంక్ తెచ్చిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. 10% ఆఫ్ ద స్టూడెంట్సే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతున్నారండి. సో ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామినేషనే ప్రిఫరబుల్ అండి. అయితే ఫ్యూచర్లో మాత్రం ఒక 1 or 2 years తర్వాత కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్సే కంపల్సరీ చేస్తున్నారు.
బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆఫ్లైన్ ఛాన్స్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ చెప్తున్నారు. ఓకే, కాల్ తీసుకుందాము. మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే. హలో హలో మేడం. మల్లేష్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేము అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే చెప్పండి. మా పాప సిబిఎస్ఈ మన ఎగ్జామ్స్ రాసింది 10th క్లాస్ది. ఓకే. అది ఇప్పుడు ఐఐటి చేయాలనుకుంటున్నాము. ఇంతవరకు ఏం కోచింగ్ తీసుకోలేదు అనమాట. ఇంతకుముందు ఏమో ప్రాపర్ 8th 9th కానీ స్పెషల్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది దాని గురించి? సిబిఎస్ఈ కరికులం అని చెప్పారు కదండి. సిబిఎస్ఈ సార్. ఇంతవరకు ఫౌండేషన్ అనేది లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. కాకపోతే ఫస్ట్ ఒక 2 months కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడంతో వీళ్ళు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అయితే స్టూడెంట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నప్పుడు అదేమీ పెద్ద ప్రాబ్లం కాదండి. అయితే ఈ ఫౌండేషన్ లేని వాళ్ళ కోసం మా వెలాసిటీలో ఏం చేసామంటే ఒక స్పెషల్ బ్రిడ్జ్ కోర్స్ అనేది మేము డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఫౌండేషన్ లేకపోయినా సరే ఒక 2 months తర్వాత డెఫినెట్గా వాళ్ళతో సమానంగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. అదంతా స్టూడెంట్ ఏంటంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో శ్రీకాంత్ గారు, సో ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్కి మన స్టేట్ బుక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కువ ఫాలో అయ్యేది స్టేట్ సిలబస్ బుక్స్. సో ఎలా అంటారు, మనకి ఏమైనా మైనస్ అవుతుందంటారా తెలుగు స్టేట్స్కి? అండ్ మేజర్గా చూస్తే మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బుక్స్లో సిలబస్ ఆల్మోస్ట్ కదా 100% ఎన్సీఆర్టీ బుక్ సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంది. కాకపోతే కొన్ని టాపిక్స్ మనవి ఎన్సీఆర్టీ +1లో ఉండేవి మన దగ్గర సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. అలాగనే సెకండ్ ఇయర్లో ఉండే ఫస్ట్ ఇయర్లో, అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో మనం ఉన్నాం కాబట్టి సో సిలబస్ అయితే ఎగ్జాక్ట్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ ఉంటుంది. బయాలజీలోకి వస్తే సో ఒక 5 to 10% డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్లో కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇది మేజర్గా కొన్ని ఎగ్జాంపుల్స్లో కానీ, అంటే బయాలజీలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్స్లో ఎన్సీఆర్టీ బుక్లో మన బోర్డ్ బుక్స్లో చూస్తే కొంత సిలబస్ వేరియేషన్, సిలబస్ సేమే ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఎక్కడైనా కానీ కొన్ని పాయింట్స్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇది దీనిపైన బేస్ అయ్యి ఓవరాల్ క్వశ్చన్స్లో మనకి చాలా తక్కువ ఒక 3 questions అలా కానీ మనకి కొంత వేరియేషన్ కనిపించవచ్చు. అదర్వైజ్ బోర్డ్ బుక్స్ మనకి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మేజర్గా ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ని ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చనింగ్ స్టైల్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఆ స్టైల్లో మనం ప్రిపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అడుగుతున్నాం మేడం. సార్ హలో చెప్పండి. సార్ మీరు ఐఐటి గురించి చాలా ప్రోగ్రాంలు ఇస్తున్నారు సార్, చాలా థ్యాంక్స్ సార్. క్వశ్చన్ చెప్పండి. ఐఐటి గురించి చాలా ప్రోగ్రాంలు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్ మీరు. ఓకే, థ్యాంక్ యూ. అయితే మా పిల్లలు అయితే వీడికి వచ్చేటానికి లాస్ట్కి వచ్చేటానికి రాలేకపోతారు సార్, ఎట్లా? ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేయండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ చెప్పండి ఒకసారి. అదే ప్రోగ్రాంలు ఇస్తున్నారు సార్, కోచింగ్లు ఇప్పిస్తున్నాం డబ్బులు పెట్టి, కానీ రాలేకపోతుంది సార్ చాలా మంది, ఒక్కరిద్దరే వస్తున్నారు. ఓకే, సో ఎంత కోచింగ్ తీసుకున్నా ఎవరికో 2-3 ర్యాంక్స్ వస్తుంది, అందరికి రావట్లేదు. సో వాట్ కుడ్ బి ది రీజన్ అని అడుగుతున్నారు. అదేనండి, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా లక్షలు ఈ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టి ఐఐటి ర్యాంక్ కోసం సరైన ర్యాంక్ రాకపోవడం చాలా అన్ఫార్చునేట్ అండి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో ఐఐటి తెచ్చుకోవాలనే తపన ఉండాలండి. అలాగే దానిలో ఏంటంటే కొంత యాప్టిట్యూడ్, ఈ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అంటామండి, అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆలోచించే విధానం, అది ఒక ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అంటాం దాన్ని. అది ఒరిజినల్గా స్కూల్ లెవెల్ నుంచి ఉన్న స్టూడెంట్స్కి అయితే ఐఐటి డెఫినెట్గా వచ్చే అవకాశం బాగా ఎక్కువ. అలాగే ఈ కాలేజీలని క్యాంపసెస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు
చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏదో సంస్థకు వచ్చిన ఓవరాల్ ర్యాంకులు చూస్తున్నారు తప్ప ఆ క్యాంపస్ నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఆ క్యాంపస్లో ఎంతమంది టీచర్స్ ర్యాంక్స్తో ఇంతకుముందు ఇచ్చిన హిస్టరీ ఉంది, ఇదంతా చూడకుండా జాయిన్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి ఫాలో అవ్వాలి. ఎందుకంటే స్టూడెంట్కి ఐఐటి అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్గా ఐఐటీలో జాయిన్ చేస్తే ఇంకేదో అట్లీస్ట్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ వస్తుందన్న ఉద్దేశాలతో జాయిన్ చేస్తూ ఉంటారండి. సో ఖచ్చితంగా సంస్థను సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవాలండి. ఇవన్నీ చూసుకుంటే ఐఐటి రావడం అనేది పెద్ద బ్రహ్మాండం ఏం కాదండి. ఎందుకంటే 10 years బ్యాక్ మన స్టేట్ నుంచి ఒక 100 rope ర్యాంక్ రావడమే పెద్ద ఘనత అనే విధంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు 10 లోపు ప్రతి సంవత్సరం 4-5 ర్యాంకులు మన స్టూడెంట్స్ సాధించడం జరుగుతున్నారు. అలాగే 100 లోపు కూడా 25 to 30 స్టూడెంట్స్ సాధించగలుగుతున్నారు. అలాగే అరౌండ్ 3000 స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఐఐటిలో జాయిన్ అవుతున్నారండి. ఓకే, సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎంసెట్కి నీట్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే నీట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు నీట్ ఎగ్జామ్కి? ఎంసెట్కి నీట్కి కొన్ని డెఫినెట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఇందులో 160 క్వశ్చన్స్ ఉంటాయి, నీట్కి వచ్చేసరికి 180 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, నీట్ ఎగ్జామ్లో వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో స్టూడెంట్ ఎంసెట్ ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఎక్కువ స్పీడ్ అండ్ యాక్యురసీ మెథడ్లో మనం వెళ్తాం. సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే నీట్లోకి వచ్చేసరికి ఎక్కువ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కానీ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. క్వశ్చనర్లో ఇప్పుడు మల్టిపుల్ కాన్సెప్ట్స్ తోటి ఒక క్వశ్చన్ ఉండొచ్చు అంటే? యా, మల్టిపుల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఒక చాప్టర్లో ఉన్న ఒక కాన్సెప్ట్ని మనం వేరే చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ తోటి ఇంటర్లింకింగ్ ఉండొచ్చు. లేదా ఓవరాల్గా ఒక 2-3 క్వశ్చన్స్ మనకి సో జనరల్ నాలెడ్జ్ బేస్ మీద, అంటే మనం ప్రీవియస్గా నీట్లో చూసినట్లయితే సో వాట్ ఈస్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా అలాగా ఒక అడిగే. సో అది బుక్స్లో ఉండదు, జనరల్గా స్టూడెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉండే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ బేస్డ్ విచ్ ఈస్ లింక్డ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అడగొచ్చు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఎక్కువ. సో దాని గురించనే మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టైల్ అనేది కొంచెం మిక్స్ చేసుకోవాలి. అంటే స్పీడ్ అండ్ యాక్యురసీతో పాటు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా, సో డెప్త్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెరగాలి స్టూడెంట్కి. దానికోసమనే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఇందాక మీకు చెప్పినట్లు 100% మేము ఎన్సీఆర్టీ బేస్డ్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఉన్న ఫ్యాకల్టీని మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఐఐటి జేఈ ఫ్యాకల్టీ తోటి మనం ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తాం. ఓకే, సో రాధాకృష్ణ గారు, ఒకప్పుడు మనం ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే వేరే బుక్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా మనకి మెటీరియల్, అబండెంట్ మెటీరియల్ దొరుకుతుంది. ఇప్పుడు గూగుల్లో ఎక్కడ దొరికినా మనకి మెటీరియల్ వస్తుంది. ఎనీ బుక్స్, ఎన్ని కాలేజెస్ కూడా చాలా బుక్స్ మనకి ఇస్తున్నారు. సో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఓవర్ హియర్? అంటే ఎటువంటి బుక్స్ చదువుకోవాలి, ఏ టాపిక్స్ చదువుకోవాలి అనేది ఫ్యాకల్టీ ఎలా చెప్తుంది మనకి? ఫ్యాకల్టీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాకల్టీ ఏంటంటే వాళ్ళకు ఉన్న లిమిటెడ్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ లిమిటెడ్ టైంలో వాళ్ళకి ఒక టాపిక్లో ఏవి ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి అనేవి ప్లాన్ చేసుకొని టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా మా కోచింగ్ సెంటర్లో అలాగే కాలేజీల్లో ఒక టాపిక్లో వాళ్ళు టీచ్ చేసిన దానిలో ఖచ్చితంగా ఒక 25 to 30% అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుందండి. అది ఖచ్చితంగా స్టూడెంట్స్ టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టే. అలాగే ఒక క్వశ్చన్ని ఎనలిటికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అవసరం అండి. ఎందుకంటే క్వశ్చన్ ఎప్పుడు కూడా మనం చెప్పినట్టుగా కానీ మనం ఎగ్జామ్లో ఇచ్చినట్టుగా కానీ ఐఐటీలో రాదండి. ఏ క్వశ్చన్ ఐఐటీలో రిపీట్ అవ్వదు. ఏదైనా ప్రతి సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అది సాల్వ్ చేసే ఎబిలిటీ స్టూడెంట్కి రావాలంటే స్టూడెంట్కి ఒరిజినల్గా ఆలోచించే ఆ ఎబిలిటీని మనం ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఏదో ఒక ట్యుటోరియల్లో చెప్పినట్టుగా క్వశ్చన్ చెప్పి సాల్వ్ చేసుకెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా ఉపయోగపడదండి. అవన్నీ ప్రాక్టీస్ బేస్డ్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే 2013 వరకు ఐఐటి పేపర్స్ ట్రెండ్ ఒకలా ఉండేది.
అప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చేవండి. 13 తర్వాత పేపర్ ట్రెండ్ ఖచ్చితంగా మార్చారు. ఐఐటీస్ కూడా ఈ ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్తో స్టూడెంట్స్ ఎక్కువ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అనే విషయం గమనించి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారు. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్స్లో క్రియేటివిటీ ఉన్నవాళ్ళే ఇప్పుడు సక్సెస్ఫుల్గా బయటకు వస్తున్నారు. సో ఈ ఫ్యాకల్టీలోను అలాగే స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టైల్లోనూ ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడున్న ఐఐటి ఫ్యాకల్టీలో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఐఐటి మెయిన్స్ అనేది అందరికీ తప్పనిసరి అయిపోయింది కాబట్టి ఇంతకుముందు ఎంసెట్ టీచ్ చేసేవాళ్ళు, ఏఐట్రిపుల్ టీచ్ చేసేవాళ్ళు ఐఐటి టీచర్స్గా ఏదో ప్రమోట్ అయిపోయారు. కానీ వాళ్ళకి యాక్చువల్గా స్టూడెంట్స్ ముందు ఫ్యాకల్టీ థింకింగ్ పవరు, క్రియేటివిటీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో ఓవరాల్గా ఐఐటీలో ర్యాంక్ సాధించాలన్నా, నీట్లో సాధించాలన్నా విల్ పవర్ అలాగే ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.